హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. డ్రగ్ క్లాసిఫికేషన్ 105 డ్రగ్స్ యొక్క క్లాసిఫికేషన్ అండ్ యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్, కాంట్రా ఇండికేషన్స్ అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. కొన్ని డ్రగ్స్ ప్రీవియస్ వీడియోలోనైతే డిస్కస్ చేశాము. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చూడండి. ఈ వీడియో చాలా యూస్‌ఫుల్ అండి. మెడికల్ డిపార్ట్మెంట్‌లో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది రిగార్డింగ్ డ్రగ్స్ గురించి. సో, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. టాబ్లెట్ అమాక్సిసిలిన్ యూజెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. టాబ్లెట్ అమాక్సిసిలిన్ యొక్క యూజెస్ ఏంటి? ఏ కండిషన్‌లో అడ్వైస్ చేయాలన్నది చూద్దామండి. ఫారింజైటిస్, సైనసైటిస్, ఆటైటిస్ మీడియా, బ్రాంకైటిస్, న్యూమోనియా కండిషన్‌లో ఇస్తాము. 250 ఎంజీ 2 టాబ్లెట్స్ టీఐడీ ఆర్ 500 ఎంజీ అయితే టీఐడీ ఫర్ 5 డేస్ యూజ్ చేయమనాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ స్కిన్ ర్యాషెస్ అండ్ డయేరియా. కాంట్రా ఇండికేషన్స్ ఆర్ పెన్సిలిన్ అలర్జిక్ పేషెంట్స్‌కి ఈ డ్రగ్ అనేది అడ్వైస్ చేయకూడదు. అండ్ కమింగ్ టు సిప్రోఫ్లాక్సిన్ టాబ్లెట్ ఏ కండిషన్‌లో యూజ్ చేయొచ్చు అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, పైలోనెఫ్రైటిస్, డయేరియా అండ్ ఇంట్రా అబ్డామినల్ ఇన్ఫెక్షన్ కండిషన్‌లో యూజ్ చేయొచ్చు. డోసెస్ ఫర్ అడల్ట్ 250 to 500 ఎంజీ బీడీ ఫర్ 5 డేస్. సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ నాజియా, హెడేక్, ప్రొలాంగేషన్ ఆఫ్ క్యూటీ ఇంటర్వెల్. కాంట్రా ఇండికేషన్స్ ఆర్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఫీమేల్. కోట్రైమాక్సిజల్ టాబ్లెట్ యూజెస్ ఆర్ యూటీఐస్, sinusitis, otitis media, prophylaxis of PCP pneumonia in HIV patients. Doses for adult 160 mg plus 800 mg BD for 5 days. Side effects are bone marrow suppression, hyperkalemia, hypersensitivity. Contraindications are G6PD deficient individuals, allergic patients. And doxycycline. డాక్సిసిలిన్ యూజెస్ ఆర్ మలేరియా కండిషన్స్లో యూజ్ చేస్తారు. ఏటిపికల్ న్యూమోనియా ఎస్టీడీ కండిషన్లో యూజ్ చేయొచ్చు. 100 ఎంజీ బీడీ ఫర్ 5 or 10 days. సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ నాజియా, ఫోటోసెన్సిటివిటీ, టూత్ డిస్కలరేషన్. కాంట్రా ఇండికేషన్స్ ఆర్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ హ్యూమన్స్కి అడ్వైస్ చేయకూడదు. అండర్ కన్సల్టేషన్ ఆఫ్ స్పెషలిస్ట్ అనేది తీసుకున్నాక అడ్వైస్ చేస్తారు. అండ్ బెట్రోనిడజోల్ బ్యాక్టీరియల్ వెజైనోసిస్, అంబియాసిస్, ఇంట్రా అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ యాప్సిస్ కండిషన్లో వాడతారు. 400 ఎంజీ టీఐడి ఫర్ 5 to 7 days. సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ నాజియా, మెటాలిక్ టేస్ట్, డిసల్ఫరం రియాక్షన్ రేర్లీ, న్యూరోపతి, సీజర్స్, డోస్ రిడక్షన్ ఇన్ డిసిఎల్డి. నార్ఫ్లాక్సిన్ యూటీఐ, ఎస్టీడీస్ అండ్ ప్రోస్టేటిస్ కండిషన్స్లో యూజ్ చేస్తారు. లోడింగ్ డోస్ ఈస్ 2.5 to 5 mg per kg body weight maintenance dose, 2 mg per kg every 8th hourly. Side effects are ototoxicity, nephrotoxicity, hypersensitivity reaction. Contraindications are avoid in patient with allergic reaction. This is the classification of antibacterial drugs. Then coming to antifungal medication is fluconazole. Oral thrush and esophagitis, వెజైనైటిస్ కండిషన్లో యూజ్ చేస్తారు. ఓరల్ థ్రస్ట్ అండ్ ఈసోఫాగైటిస్ కండిషన్స్కి 150 ఎంజీ 2 టాబ్లెట్స్ 2 times a day ఫర్ 2 weeks వాడాలి. అండ్ వెజైనైటిస్ కండిషన్లో 150 ఎంజీ వన్ టైమ్ ఏ డే ఓడి యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఈస్ నాజియా, డయేరియా, ర్యాష్. అనిమియా కండిషన్లో యూజ్ చేసే డ్రగ్స్ ఫెర్రస్ ఆస్కార్బేట్ ఐరన్ డెఫిషియన్సీ అనిమియా కండిషన్లో వాడతారు. 50 ఎంజీ ఓడి ఆర్ బీడీ ఫర్ 1 month. సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మెటాలిక్ టేస్ట్, బ్లాక్ కలర్డ్ స్టూల్ అండ్ కాన్స్టిపేషన్ ఆర్ డయేరియా. కాంట్రాఇండికేషన్స్ ఆర్ ఐరన్ ఓవర్లోడ్ స్టేట్స్లో యూజ్ చేయకూడదు. అండ్ ఫోలిక్ యాసిడ్ యూజెస్ ఆర్ అనిమియా ఇన్ పేషెంట్ ఆన్ methotrexate treatment. 5 mg OD for 1 month. Side effects are sensitivity reaction. And coming to antacids, ranitidine hydrochloride. Uses are duodenal ulcer, gastric ulcer, stress ulcer and gastritis. Zollinger's Ellison syndrome, GERD, prophylaxis of aspiration pneumonia, urticaria కండిషన్స్లో యూజ్ చేస్తారు. 150 mg OD
BD for 4 weeks. Side effects are headache, diarrhea, constipation, dizziness. And simethicone. Uses are to decrease flatulence in GERD gastritis. 25 mg or 80 mg 3 times a day for 4 weeks use చేయాలి. And aluminum hydroxide plus magnesium hydroxide. Uses are non-ulcer dyspepsia and gastroesophageal reflux disease, gastric burning pain. 5 to 10 ml suspension 3 a 3 times a day for 4 weeks. Side effects are hypophosphatemia, osteomalacia. Contraindications are renal failure. Hyoscine butyl bromide. Uses are GI spasm and esophageal spasm condition లో వాడతారు. And dosage is 20 to 40 mg BD or TID. Side effects are dry mouth, constipation, urinary reaction. Contraindication are prostatomegaly and paralytic ileus. And coming to antiemetic drugs. Antiemetic drugs is tablet dicyclomine. Uses are morning sickness, motion sickness, vomitings, dysmenorrhea. Dosage is 10 mg 3 times a day. Side effects are dry mouth, tachycardia, constipation. Contraindications are breastfeeding, women, reflux esophagitis, GI obstruction కండిషన్లో వాళ్ళకి ఇవ్వకూడదు. Domperidone tablet. Uses are preferred antiemetic drug in and levodopa induced vomitings. 10 mg 3 times a day. Side effects are dry mouth, diarrhea and headache. And B is galactorrhea and menstrual irregularities. These are the side effects. And ondansetron. Uses are nausea, vomiting. For chemotherapy induced nausea and vomiting. For radiotherapy induced nausea and vomiting. And post-operative nausea and vomiting conditions లో వాడతారు. 4 mg to 16 mg BD. Side effects are fatigue, dry mouth, headache, constipation, arrhythmias. Contraindication patient with phenylketonuria కండిషన్స్లో ఇది యూజ్ చేయకూడదు. ondansetron is. ఓకే. అండ్ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ మెడికేషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుందామండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.